వికారాబాద్ జిల్లా పుల్సుమామిడి పార్వతీ పరమేశ్వరన్ గుట్ట వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా లక్షల మెట్రిక్ టన్నుల మేర మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం మూగ వైఖరి అవలంబిస్తుందని వారు ఆరోపించారు. ఇంతకుముందు ఈ అక్రమ మైనింగ్పై భక్తులు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులు, ఎస్పీ, సిఐలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రత్యక్షంగా జేసీబీలు, టిప్పర్లు పట్టించిన సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 2 రోజులుగా మళ్లీ భారీ ఎత్తున మైనింగ్ జరుగుతూనే ఉందని, ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంతో భక్తులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. ఆలయ పవిత్రను కాపాడాలని, అక్రమ మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గుట్ట ఉన్నది, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ గుట్ట ఉండదు, ఇక మొత్తం మాయమైపోతుంది. పర్మిషన్ గుట్ట మొత్తం అక్రమ మైనింగ్ కింద దొంగేస్తున్నారు. పర్మిషన్ ఉండదు, ఏమి ఉండదు, అర్ధరాత్రి దొంగేస్తున్నారు. దొంగలాక మొత్తం దొంగకొని పోతున్నారు. దానికోసం ఇక్కడ మేము ధర్నా కూర్చోవడం జరిగింది. ఇక్కడ సంక్రాంతి నుంచి కంప్లీట్ ఇస్తున్నాం. కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ 3 రోజులు స్టార్ట్ చేసారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ మైనింగ్ ఆపాలి మనం, అందుకని ధర్నా చేస్తాం. రాత్రిలో ఎప్పుడు పెడతారో తెలుస్తలేదు, ఇప్పుడు మధ్యరాత్రిలో పెడతారు. ఈ మైనింగ్ కంపల్సరీ ఆపాలి. ఆల్రెడీ కలెక్టర్కు, ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి అందరూ కంప్లీట్ ఇచ్చినాం, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గుట్టని కాపాడుకోవాలని మేము ధర్నా చేస్తున్నాం. మన నేచురల్ కాపాడుకోవాలి. Basically, we are the agrarian community of the Pulusmamdi village and the other neighboring villages of Vikarabad. We are not in antagonism of the progress, but in earnest supplication of the development paradigm, which is the hill temple, which is being crossed through. So basically, what's happening according to the new IRR, the road which is crossing through the new hill temple, which we allege it to be the sand mining, which is the main intention of the government. So we here are protesting today to stop the sand mining and also hope that the road will not cut through the hill temple. That's our plea today. శ్రీరామ్ అయితే ఈ పుల్సుమామిడి పార్వతీ పరమేశ్వర టెంపుల్ ఆవరణ ఇది. ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి ఇంతకుముందు కూడా మేము గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ కానీ, కలెక్టర్ ఆఫీసర్ కానీ, అందరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ దాదాపు ఒక 4 సార్లు కంప్లైంట్ చేసాం. ఒక్కసారి కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేరు. దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చేసిన, నేను 4-5 సార్లు చేసినప్పటికి కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు పోలీసులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గుడిని నాశనం చేయకండి, ప్రకృతిని నాశనం చేయకండి. ఈ గుడి మొత్తం ఒకసారి వీడియో తీసుకున్నా కానీ చాలా దరిద్రంగా మొత్తం దొవ్వి పాడేసారు ఎక్కడ దాకా. ఇది 100 కోట్ల ప్రాజెక్టు. ఇలా పెద్ద మనుషుల తలకాయలు ఉన్నాయా, పోలీసుల తలకాయలు ఉన్నాయా, ఎవరున్నా మాకు సంబంధం లేదు. దయచేసి మా గుడి దగ్గరికి వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి మా గుడిని ముట్టుకోకురి. ఏమని ఉంటే బయట ఏమైనా వేసుకోరు, కానీ గుడిని మాత్రం నాశనం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఒక ఎత్తు పొలాలను, భూమి ఉత్తగానే ఏర్పడదు ఏడైనా సరే. ఈ ఎత్తుపల్లాల ప్రదేశాన్ని మొత్తం తీసేసారు అనుకో, ఆడ ఖాళీ ప్రదేశం అవుతుంది. ఖాళీ ప్రదేశం అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా సరే, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పట్టించుకోండి. మా ఒక్కడిదైతే కాదు, ఇది ప్రతి ఒక్క భక్తుంది, ప్రతి ఒక్క వ్యక్తిది. ఇది ఖచ్చితంగా దీన్ని పట్టించుకోండి. నాయకులు ఎవరైనా సరే ఈ పరిస్థితి తెచ్చిన ప్రతి నాయకునికి పరమేశ్వరుని శాపం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాం. జై శ్రీరామ్. శివరాత్రికి గిరిపద ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే అక్కడ ఆపేసినాం. టిప్పర్ దొరికింది, దొరికితే ఆపేసినాము. జేసీబీ టిప్పర్ జేసీబీ దొరికితే ఆపేసినాము. అందరం పోయి ఆడ ఆపేసినాము. మధ్యలో ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయినాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. మొత్తం ఇలా రాజకీయ నాయకుల లీడర్లది ఉన్నది సార్. మొత్తం చెయ్యి లోపల కిందికెళ్ళి పైసలు అందుకుంటున్నారు, మీదికెళ్ళి మేము లేమప్ప అనలా అంటున్నారు. అంతే నాయకులు, వేరే తప్ప. ఇది నాయకుల చెయ్యి లేకపోతే మట్టి కాదు కదా.
గడ్డి పుల్ల ముట్టరు ఎవరు, గడ్డి పుల్ల ముట్టరు సార్ ఎవరు. ఎందుకంటే భక్తి భావంతో ఆడ భగవంతునికి ఇంత నైవేద్యం పెట్టి ఇంత అభిషేకం చేయించుకొని ఇంత ప్రసాదం తీసుకొని అభిషేకం చేసుకుందామంటున్నా. భగవంతుని దగ్గరికి మేము వెళ్తుంటే మాకే మీరెందుకు పోయిరు ధర్నాకు, మీరెందుకు కూర్చున్నారు ధర్నాకు అంటారు. వాళ్ళ అయ్య జాగిరి ఆ గుట్ట, వాళ్ళ తాత జాగిరి ఆ గుట్ట. ఏ తాత ముత్తాతల కాలం పురాణం సంది వస్తుంది, ఇది పురాణం సంది. నేను 54 సంవత్సరాలు సార్, ఇంతవరకు ఎవరు గుట్టలేడు గుట్టకు. ఈ అడుస్తూనే ఉన్నది మైనింగ్ అన్నీ.